4870 రూపీస్ నుంచి డైమండ్ రింగ్ దొరుకుతుంది. ప్రైసింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కమ్మాను. ఇతర బ్రాండ్స్ కు నికారాకు గల డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నికారా అంటేనే నికార్, డిజైనింగ్ మాదే, మేకింగ్ మాదే, సెల్లింగ్ కూడా మాదే. సాధారణంగా మేము ఒక డైమండ్ ఐటమ్ ఏదైనా తీసుకున్నామే అనుకోండి, అసలు మేము అది ఒరిజినల్ అవునా కాదా ఎలా గుర్తించాలి? మీరు గుర్తించలేరండి. అది కొన్నది కరెక్టా కాదా అని ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చూడకుండా చిన్న పెద్ద అని ఏం చూడకండి. ఫస్ట్ దాన్ని ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఎక్కువ. డైమండ్ విషయానికి వస్తే దాని మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా దాన్ని అందంగా ఆస్వాదించడానికి అలంకరణ కోసం అయితే ఇష్టపడతారు. ఇలా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అంటారా? నాట్ సజెస్టబుల్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీ దగ్గర తీసుకుంటే మళ్ళీ సేమ్ మీ షోరూమ్కి వచ్చి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే మనీ రిటర్న్ చేస్తారా మీరు? ఇక్కడ తీసుకుంటే అక్కడికే వెళ్ళాలి. ఓకే, అక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, చెప్పండి. డైమండ్ ఐటమ్ అనగానే నార్మల్ గోల్డ్ కంటే కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకేసారి మనం తీసుకోవాలంటే తీసుకోలేకపోతాము. అంటే మీ దగ్గర కనుక ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందంటారా? యాజ్ పర్ రూల్, గవర్నమెంట్ రూల్ జ్యువెలరీని డైమండ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనం 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ దీన్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఎందువల్ల అంటారు? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైమండ్కి గ్రిప్ ఎక్కువ ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ మనకి 9 క్యారెట్స్ తీసుకురాబోతుందని మనం వింటున్నాం. అంటే దీని మీద అంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలుగుతారు? గవర్నమెంట్ కనుక 9 క్యారెట్స్ కూడా పర్మిషన్ ఇస్తే వీఆర్ రెడీ టు మేక్. మనకు 9 క్యారెట్స్ వస్తే ఇంకా తగ్గుతుంది కదండి? అవును, గోల్డ్ రేట్ బాగా. 22 క్యారెట్ వచ్చేసి 91.6% ప్యూరిటీ వస్తుంది. అండ్ 18 క్యారెట్ వచ్చేసి మనకు 75% ప్యూరిటీ ఉంటుంది. మరి మన కాస్ట్ విషయానికి వస్తే ఇతర బ్రాండ్స్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే చాలా అసలు ఊహించినంత డిఫరెన్స్ కనిపిస్తుంది. మీకు అసలు ఎలా సాధ్యమవుతుందండి? కటింగ్ పాలిషింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా తీసుకుంటున్నారు మీరు, సో నాకు తక్కువ వస్తుంది. ఈ హాల్ మార్క్ గురించి మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. గోల్డ్ తీసుకుంటే మంచిదా, ప్లాటినం తీసుకుంటే మంచిదా, డైమండ్స్ తీసుకుంటే మంచిదా? డిఫరెన్స్ చెప్పండి. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా జ్యువెలరీ కొనకండి. ఇతర వాళ్ళతో కంపేర్ చేస్తే మీ దగ్గర తీసుకుంటే మాకు ఏం బెనిఫిట్స్ ఇస్తారు? ఫస్ట్ ఒకసారి మా రేట్లు చూడండి, అందరి దగ్గర తిరగండి, తర్వాత వచ్చి మా దగ్గర కొనండి.